హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ శ్రేయ టాకీస్. మై నేమ్ ఈజ్ అరుణ. ఇప్పుడే బిగ్ బాస్ 8 ఎపిసోడ్ అయితే కంప్లీట్ అయిందండి. ఎపిసోడ్లో కంటెంట్ అయితే మామూలుగా లేదు. ఆ కంటెంట్ అసలు నామినేషన్స్ అంటేనే ఒక రేంజ్ అండి. ఆ నామినేషన్స్ అయితే మామూలుగా అయితే లేవండి. కంటెంట్లోకి వెళ్ళే ముందు ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? ఇక కంటెంట్ విషయానికి వస్తే, బేబక్క నువ్వు సర్దుకోవాల్సిందేనా? బిగ్ బాస్ హౌస్లో వాళ్ళు మణికంఠని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? మణికంఠ సింపతి గేమ్ ఆడుతున్నాడా? మీకేమనిపిస్తుంది? అలాగే సోనియా హౌస్లో అందరి మీద విరుచుకుపడుతుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. విష్ణుప్రియ మణికంఠ వీళ్ళిద్దరి మధ్యన ఉన్న అండర్స్టాండింగ్ ఏంటి? ఎందుకు విష్ణుప్రియ బాధపడింది? మణికంఠ విష్ణుప్రియని ఏమన్నాడు? ఈ అన్ని విషయాలు తెలియాలంటే మనమైతే ఎపిసోడ్లకి అయితే వెళ్ళిపోవాల్సిందేనండి. కంటెంట్ విషయానికి వస్తే, ఆదిత్య ఓం పృథ్వీని శేఖర్ని అయితే నామినేట్ చేశాడు. అయితే పృథ్వీతో మీరు లేడీస్తో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. క్లీనింగ్ విషయంలోని మిగిలిన విషయాలు మీరైతే లేజీగా ఉంటున్నారు అని అయితే తను రీజన్ అయితే చెప్పాడండి. దానికి పృథ్వీ అయితే నేను చెప్పిన పని అయితే బాగానే చేస్తున్నాను, మిగిలిన విషయాలు అయితే కిచెన్ అయితే నా పని కాదు, క్లీనింగ్ విషయాలు ఏ చెప్తారైతే నేను చేస్తున్నాను అయితే డిపెండ్ చేసుకున్నాడు. శేఖర్ గారు మీరైతే ఎప్పుడు కూడా పడుకునే ఉన్నారు, చాలా లేజీగా ఉంటున్నారు, కిచెన్లో అంత ఇన్వాల్వ్మెంట్ అయితే లేదు అని మాత్రం ఆదిత్య గారు నామినేట్ చేశారు. మీరు ఎవరికి హెల్ప్ చేయట్లేదని మాత్రం ఆయన అయితే అన్నారు. అయితే శేఖర్ గారు డిపెండ్ చేసుకున్నారు, నేనైతే లేజీ పడుకుని ఉన్నదైతే యాక్సెప్ట్ చేస్తున్నాను, నేను హెల్ప్ చేయట్లేదు అన్నది మాత్రం నేనైతే యాక్సెప్ట్ చేయనని అన్నారు. యష్మి గౌడ వచ్చి శేఖర్ భాష యొక్క ఫోటోకి అయితే చాక్ అయితే గుచ్చింది. తను కూడా అదే విషయం మీద మీకు పని చేయడానికి రాలేదు, చెప్పిన చేయటం రాదు, చెప్పిన పని చేయటం లేదు అనేది అయితే రీజన్ అయితే చెప్పింది. తర్వాత నామినేషన్ వచ్చి కిరాక్ సీత ప్రేరణని బేబక్కని నామినేట్ చేసింది. తర్వాత నామినేషను ప్రేరణని బేబక్కని కిరాక్ సీత నామినేట్ చేసింది. రీజన్ ఏంటంటే ప్రేరణ గురించి మీకు ఈగో ఎక్కువ, సుపీరియర్ అనేది అయితే బాగా ఉంది అనేది మాత్రం అంది. ఆ రీజన్స్ అయితే చెప్పింది. దానికి సీత నేనైతే హర్ట్ అయ్యాను, అందుకని మిమ్మల్ని నామినేట్ చేస్తున్నానని సీత అయితే చెప్పింది. ఆమె కూడా డిపెండ్ చేసుకుందండి, నేనేమో అలా అనలేదు, ఇలా సంథింగ్ ఈ రీజన్స్ ఆ రీజన్స్ అని అయితే చెప్పింది. తర్వాత బేబక్క విషయానికి వస్తే, ఫుడ్ ఎక్కడ చూసినా బేబక్క ఏం మాట్లాడినా కూడా ఫుడ్ విషయంలోనే ఆమెనైతే కంప్లైంట్ అయితే చేస్తున్నారు. 2 కర్రీస్ అయితే వండొద్దు అన్నారు, కానీ మీరైతే నిన్న రాత్రి 2 కర్రీస్ వండారు, రీజన్ అయితే చెప్పింది. అందుకే నాకు నచ్చలేదు అంటే, వెజ్ వాళ్ళు నాన్ వెజ్ వాళ్ళు ఉంటారు కాబట్టి నేనైతే 2 కర్రీస్ ప్రిపేర్ చేశాను, ఆ రోజు చికెన్ వండాం కాబట్టి అని బేబక్క అయితే డిపెండ్ చేసుకుంది. కానీ ఆ విషయంలో తనైతే ముందు రోజు ఉన్న పప్పు ఉంది కదా, ఎందుకు మీరు వండారని ఆవిడైతే తను ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయితే అవ్వలేదు. బేబక్కని నైనిక వచ్చి ఫోటోని చాక్తో గుచ్చి నామినేట్ అయితే చేసిందండి. కిరాక్ సీత బేబక్కని నామినేషన్లోకి పంపించింది. విష్ణుప్రియ శేఖర్ భాషని సోనియాని అయితే నామినేట్ చేసింది. ఎప్పుడు చూసినా టైర్డ్గా ఉంటారు శేఖర్ భాషని, తను చెప్పిన రీజన్స్ టైర్డ్గా ఉంటారు, లేజీగా ఉంటారు, స్లోగా ఉంటారు అని అయితే విష్ణుప్రియ శేఖర్ భాషని నామినేట్ చేసింది. ఆయన అయితే దానికైతే అగ్రి చేశాడు. సోనియా కుక్కర్ విషయంలో నేనైతే హర్ట్ అయ్యాను, అది హ్యూమన్ ఎర్రర్, దాన్ని కావాలని మీరు హర్ట్ చేస్తున్నారు అని సోనియానైతే రీజన్ చెప్పింది. కానీ సోనియా డిపెండ్ చేసుకుంది ఏమని, రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే దానికోసం ఏదైనా చేయాలి,
అది ఎంతవరకైనా వెళ్ళాలి. రెస్పాన్సిబిలిటీ ఉన్న వాళ్ళు మాత్రమే చేయగలరు. ఇర్రెస్పాన్సిబిలిటీ ఉంటే నాకు అయితే నచ్చదు. నువ్వు గేమ్లో హౌస్లో జస్ట్ ఎంజాయ్ చేయటానికి మాత్రమే వచ్చావు, అదైతే నాకు నచ్చలేదు అని అయితే సోనీ అయితే డిపెండ్ చేసుకుంది. అది హ్యూమన్ ఎర్రర్, కుక్కర్ అనేది హ్యూమన్ ఎర్రర్. దానికోసం నువ్వు ఎంత వరకు ఆర్గ్యూ చేయాల్సిన అయితే అవసరం అయితే లేదు. దానికోసం మీరు బేబక్కనైతే తిట్టడం అయితే నాకు నచ్చలేదు. ఫుడ్ విషయంలో ఎవరు కావాలని అలాగైతే చేయరు అని అయితే విష్ణుప్రియ అయితే రీజన్ అయితే చెప్పిందండి. మీకెంతమందికి విష్ణుప్రియ అన్న రీజన్ కరెక్ట్ అనిపిస్తే కామెంట్ చేయండి. నిఖిల్ గారు అయితే వచ్చి శేఖర్ భాష ఫోటోని కత్తితో గుచ్చి బ్రేక్ చేశారు. అభినవ్ మణికంఠని బేబక్కనైతే చేశాడు. అభినవ్ బేబక్కని మణికంఠని నామినేట్ చేశాడు. మణికంఠ గురించి అయితే రీజన్స్ అయితే సేమ్ రీజన్స్ అందరూ అవే చెప్తున్నారు. ఫెయిర్గా నువ్వైతే ఆడే విధానం నాకైతే నచ్చట్లేదు, హైపర్ అయిపోతున్నావు. నువ్వు ఆడే విధానం అయితే నాకైతే అసలు నచ్చట్లే, నువ్వైతే హైపర్ అయిపోతున్నావు. సెకండ్ టైం మళ్ళీ ఒకసారి హైపర్ అయితే ఓకే, ఏదో బాధలో ఉన్నావు అనుకోవచ్చు. రెండోసారి కూడా నువ్వు అదే విధంగా నిఖిల్ దగ్గర నా దగ్గర హైపర్ అయిపోయావు. ఆ విషయంలో అయితే నాకు నచ్చలేదు. ఫ్లాష్ బ్యాక్తో నువ్వు అందరినీ కూడా సింపతి మాత్రం చేస్తున్నావు, అది మాత్రం నాకైతే నచ్చలేదు. సింపతి గేమ్ అయితే ఆడుతున్నావు అని అయితే అభినవ్ అయితే మణికంఠని రీజన్స్ అయితే చెప్పాడు. దానికి మణికంఠ సేమ్ రీజన్స్ అండి. నేను ఏ పరిస్థితుల్లో ఇక్కడికి హౌస్లోకి వచ్చాను, నా ఫ్లాష్ బ్యాక్ ఏంటి, దానివల్ల నేను ఏదైతే ఇలా ఉన్నాను తప్ప నేను కావాలని అయితే ఏమి చేయలేదు. నేనైతే సింపతి గేమ్ ఆడట్లేదు, నా లైఫ్లో జరిగిన సంఘటనల వల్ల నేనైతే ఇలా అయ్యాను అని డిపెండ్ చేసుకున్నాడండి. బేబక్ కూడా తనైతే తన రీజన్స్ అయితే చెప్పింది. నేను ఫుడ్ విషయం కాబట్టి నేను ఏమీ మాట్లాడలేకుండా ఉన్నాను, అదే మిగిలిన విషయాలు అయితే నేను స్ట్రాంగ్గానే ఉంటాను, నేను కూడా ఒక వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంటెస్ట్ని అనేది అన్నీ డిపెండ్ చేసుకుంది. అయితే యష్మి గౌడ వచ్చి మణికంఠ యొక్క బొమ్మ మీద చాకునైతే గుచ్చి అతన్ని అయితే నామినేషన్లోకి అయితే పంపించిందండి. ఆవిడ కూడా సేమ్ రీజనే చెప్పింది. మీరు ఎక్కువగా ఎమోషనల్ అవుతున్నారు, ఎమోషనల్ బ్లాక్మెయిల్ లాగా అనిపిస్తుంది మాకు. మీరు ఎమోషనల్ని చూపించడం వల్లే అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు, ఎమోషన్ తోటి మీరు ఆడుతున్నారు, మా ఎమోషన్తో మీరు ఆడుకుంటున్నారు అని అయితే యష్మి అయితే మాట్లాడింది. నెక్స్ట్ వచ్చి ప్రేరణ అయితే మణికంఠని సోనియాని అయితే నామినేట్ చేసింది. ప్రేరణ మణికంఠని సోనియాని నామినేట్ చేసింది. అయితే మణికంఠ ఉన్న రీజన్స్ ఏంటంటే డిపెండ్ చేసుకున్నప్పుడు నీ పాస్ట్ గురించి నాకు తెలియదు, నువ్వు పాస్ట్ గురించి ఎవరికైనా చెప్తేనే తెలుస్తుంది, నువ్వు చెప్పలేదు. ఇప్పుడేమో నాకు పాస్ట్ నీకు మీకు తెలియదా, నా పాస్ట్ ఎలా ఉంది అందుకే నేను ఎలా ఉన్నాను అని అయితే నువ్వైతే ఇప్పుడు ఆడుతున్నావు. నెగిటివ్ పాయింట్ చెప్పడానికి మాత్రం బాగానే వస్తావు, మిగిలిన విషయాల్లో అయితే సైలెంట్గా ఉంటావు. కానీ నువ్వు ఎవరిదైనా నెగిటివ్ పాయింట్ చెప్పడానికి వచ్చేటప్పుడు మాత్రం చాలా ముందు ఉంటావు. అదే తత్వాన్ని మిగిలిన విషయాల్లో ఎందుకు ఉండవు అని అయితే ప్రేరణ మణికంఠని అయితే రీజన్స్ అయితే చెప్పింది. దానికి మణికంఠ అయితే డిపెండ్ చేసుకున్నాడు. నాకైతే జ్ఞాపక శక్తి లేదు. సేమ్ రీజన్స్ అంటే నాకు రెస్పాన్స్ ఏంటది డిపెండ్ చేసుకున్నప్పుడు నేను చాలా స్ట్రగుల్స్ పడ్డాను. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయాను, స్టెప్ ఫాదర్ పెంచాడు, తల్లిని వయసు వచ్చాక తల్లిని కోల్పోయాను. ఇవన్నీ నాకు ఇలా ఉండటం వల్ల నేను ఇలా తయారైన అందుకని నేను మైండ్ గేమ్ అన్న ఆడదాం అనుకుని వస్తే మైండ్ గేమ్ కూడా నేను ఆడనివ్వకుండా ఇట్లా అందరూ కలిసి నన్ను ట్రిగర్ చేస్తున్నారు. ఆ ట్రిగర్ చేయటం వల్ల నేను ఇంకా ఎమోషనల్ అవుతున్నాను అని అయితే మణికంఠ అయితే చెప్పాడు. సోనియా గురించి అయితే ప్రేరణ ఏమంటుందంటే మెజారిటీ ఆఫ్ పీపుల్ సీరియస్గా తీసుకుంటున్నారు, మెజారిటీ ఆఫ్ పీపుల్ సీరియస్గా తీసుకోవట్లేదు, ఏం గేమ్స్ ఆడటానికి వచ్చారా, ఎంజాయ్మెంట్ చేయటానికి వచ్చారా అని అంటుంది. నువ్వెలా జడ్జ్మెంట్ చేస్తావు ఆ విషయాన్ని? ఎవరో అన్నారన్న విషయాన్ని నువ్వు అనుకున్న విషయాన్ని ఎవరో అన్నారని చెప్పి నువ్వెలా మాకు జడ్జ్మెంట్ ఇస్తావు? అని సోనియా అయితే డిపెండ్ చేసుకుంది ఏమని, ఇక్కడ నిఖిల్ మాట్లాడాడండి మధ్యలోని, నీ పాయింట్ ఆఫ్ వ్యూని వేరే వాళ్ళతో ఎందుకు కంపేర్ చేస్తున్నావు, నువ్వు ఏ విధంగా చూస్తున్నావు అన్నది, వేరే వాళ్ళు ఎలాగంటున్నారు అలాగంటున్నారు అన్నది మాకు కూడా నచ్చలేదు అని అయితే అన్నాడు. అయితే అలా కాకుండా నువ్వు మైండ్ గేమ్ ఆడాలనుకుంటే ఆడు, అంతేకాని వేరే వాళ్ళని అయితే ఇందులోకి తీయకు, ఇందులోకి లాగకు అని నిఖిల్ అయితే అన్నాడు.
వర్డ్స్ జాగ్రత్తగా వదులు, నీకు నోటికి ఏదొస్తే అది మాట్లాడతాం, వర్డ్స్ని మాత్రం చాలా జాగ్రత్తగా మాట్లాడు అని అయితే ఒక హెచ్చరికలాగా అయితే నిఖిల్ చేశాడు. సోనియా యాజ్ యూజువల్ తనైతే బాగా డిపెండ్ చేసుకుంది. ఈ ప్రేరణ నామినేషన్లో నిఖిల్ వచ్చి సోనియాని అయితే బ్రేక్ చేశాడు. నిఖిల్ వచ్చి సోనియా యొక్క నామినేషన్ని బ్రేక్ చేశాడు. మణికంఠ వచ్చాడు. మణికంఠ విష్ణుప్రియని శేఖర్ భాషని అయితే నామినేట్ చేశాడు. విష్ణుప్రియని నువ్వైతే మాటలైతే వదిలేస్తున్నావు, నోరైతే జారుతున్నావు, నీకైతే క్లారిటీ లేదు, నీకు క్లారిటీ అయితే లేదు, నీకు ఇష్టం వచ్చినట్టయితే మాట్లాడుతున్నావు, నోరు జారుతున్నావు అని రీజన్స్ అయితే చెప్పాడు మణికంఠ. దానికి విష్ణుప్రియ ఏమని డిపెండ్ చేసుకుందంటే, నాకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది, నేను ఎక్కువగా ఎంటర్టైన్ చేస్తాను, ఆ ఎంటర్టైన్మెంట్ వల్లే నేను ఇకైతే ఈ హౌస్లోకి అయితే వచ్చాను అని అయితే చెప్పింది. నేను ఎంటర్టైన్ చేయటానికి వచ్చాను, నాకు లెసన్లు వింటాకి లెసన్ చెప్పటాకైతే నేను హౌస్లోకి రాలేదు అని అయితే విష్ణుప్రియ డిపెండ్ చేసుకుంది. తర్వాత అయితే నేను నీ వెనకాల తిరిగితే 3 days నిన్ను అబ్జర్వేషన్ చేయడానికి నీలో ఏమైనా నెగిటివ్ మార్క్స్ ఉంటాయో అని చూద్దాం అన్నట్టు మాత్రమే నేను నీ వెనకైతే తిరిగానని అయితే మణికంఠ విష్ణుప్రియ గురించి అయితే చెప్పాడు. దానికైతే ఆమె చాలా హర్ట్ అయ్యింది. శేఖర్ భాష అనైతే మణికంఠ ఫుడ్ గేమ్ ఇలా 3 విషయాలు రూల్స్ బ్రేక్ చేస్తున్నాం, ఎప్పుడు పడితే అప్పుడు హౌస్లో నిద్రపోతున్నాం, ఫుడ్ విషయంలోని కానీ ఇట్లా రూల్స్ అయితే బ్రేక్ చేస్తున్నాం, ఈ విషయాలు అయితే నాకు నచ్చలేదని అయితే మణికంఠ అయితే రీజన్స్ చెప్పాడు, ఈ 3 రీజన్స్ అని. దానికి శేఖర్ భాష నా ఎమోషన్స్ నీకుతో చెప్పాల్సిన అవసరం లేదు, నా ఎమోషన్స్ నా ఇష్టం, అందరికీ ఫ్లాష్ బ్యాక్ వినిపించిన సింపతి గేమ్ ఆడాలనుకుంటున్నాం, అదైతే నాకు నచ్చలేదు అని తన అయితే డిపెండ్ చేసుకున్నాడు. మొత్తానికి యష్మి గౌడ వచ్చి మణికంఠ ఫోటోని అయితే బ్రేక్ చేసింది, నామినేషన్లో పంపించింది. నెక్స్ట్ నామినేషన్ వచ్చి పృథ్వీ, బేబక్క మణికంఠని అయితే నామినేట్ చేశారండి. పృథ్వీ బేబక్కని మణికంఠని నామినేట్ చేశాడు. ఆయన చెప్పిన రీజన్స్ ఏంటంటే, మీకైతే ఫిట్ లేదు, టాస్క్లో గేమ్ ఆడలేకపోతున్నా, అన్ఫిట్ అని, సీరియస్నెస్ లేదు అని అయితే రీజన్స్ అయితే చెప్పాడు. దానికి బేబక్క అయితే డిపెండ్ చేసుకుందండి. నేను ఫుడ్ విషయంలో అయితే అది ఫుడ్ మ్యాటర్ కాబట్టి నేనైతే మాట్లాడలేకపోయాను, కానీ నన్ను అన్ఫిట్ అంటానికి మాత్రం రీజన్స్ ఏమి, నా బాడీ ఇంతే, నేను బిగ్ బాస్ హౌస్ కోసం వచ్చినప్పుడు నా బాడీని నేను మార్చుకోలేను కదా, దాన్ని మీరు ఈ విధంగా మాట్లాడితే నాకైతే నచ్చలేదు. గేమ్ నేను ఆడాను, నేను కూడా మీరు చూసారు, గేమ్లో నేను కూడా నా శక్తిని అంతా పెట్టి నేనైతే గేమ్ ఆడాను. అలాగే నాకు కామెడీ టైమింగ్స్ ఉన్నాయని అన్నారు, ఆ కామెడీ వల్ల నేను ఈ టైమింగ్స్ వల్ల ఈ బాడీతో నేను చేసిన కామెడీ వల్లే నేనైతే ఇక్కడ దాకా వచ్చాను, లేకపోతే ఈ బిగ్ బాస్ హౌస్కి నన్ను అయితే పిలవరు, కేవలం ఆ ఫేమ్తో నేనైతే ఇక్కడికి వచ్చాను అని అయితే బేబక్క అయితే డిపెండ్ చేసుకున్నారు చక్కగా. అలాగే మణికంఠనైతే పృథ్వీ హౌస్లో నీలాంటి వాళ్ళు ఉండటం నాకైతే నచ్చలేదు, ఇది బిగ్ బాస్ హౌస్ అంటే నాకు ఒక విధంగా నా హౌస్ లాంటిది, నా హౌస్లో ఇటువంటి వాళ్ళు ఉంటాం నాకైతే నచ్చలేదు, సింపతి గేమ్ అయితే ఆడుతున్నావు, అదైతే నాకు అసలు నచ్చలేదు. విష్ణుప్రియ విషయంలో కూడా నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడావు, మీరు చేసింది తప్పు. అలాగే చీఫ్ యష్మి గౌడని మీరు అనరాని మాట్లాడినారు, అదొకటైతే నాకు నచ్చలేదు అని అయితే పృథ్వీ అయితే రీజన్స్ అయితే చెప్పాడు. దానికి మనోడు మణికంఠ అయితే రీజన్స్ అయితే బాగానే డిపెండ్ చేసుకున్నాడు. పర్ఫెక్ట్ అన్న విషయం అయితే నేనైతే కావాలని అయితే అనలేదు, అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి నేనైతే అలా మాట్లాడాను తప్ప కావాలని నేనైతే అనలేదు. నేనైతే సారీ చెప్పమని పృథ్వీ అడిగాడు, నేనైతే సారీ చెప్పను, నేను చేసిన తప్పు కాదు, నేను అది కూడా నిఖిల్ తోటి యష్మి గౌడతో నేనైతే డిస్కస్ చేశాను, అది అక్కడితో అయిపోయింది, నేనైతే సారీ చెప్పను అని అయితే ఖరాఖండిగా చెప్పాడు. ఇప్పుడు మణికంఠనైతే నైనిక వచ్చి మణికంఠ ఫోటోకి నైనిక వచ్చి చాకునైతే గుచ్చి అతన్ని నామినేషన్లోకి అయితే తీసుకొచ్చింది, సేమ్ రీజన్సే, ఇంకా అందరూ చెప్పే ఏమి లేవు. అలాగే నామినేషన్లు అయితే కంప్లీట్ అయిపోయినాయండి ఈ వారం. నామినేషన్లో
నామినేషన్లో బేబక్క, సోనియా, శేఖర్ భాష, విష్ణుప్రియ, పృథ్వీ, మణికంఠ మొత్తం 6 మెంబర్స్ అయితే హౌస్లోకి అయితే నామినేట్ చేయబడ్డారు. ఈ నామినేషన్ ప్రక్రియ ఇంతటితో పూర్తయింది. తర్వాత నామినేషన్ అయిపోయాక యష్మి గౌడ ఏడుస్తుంది. అందరూ నన్ను ఎందుకు అంటున్నారు, అందరూ నన్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, ఆమె హౌస్లో ఏడుస్తుంది. అక్కడ బెడ్రూమ్లో మణికంఠ అయితే ఇంకా బోరును అయితే విలపిస్తున్నాడండి. ఎందుకు నన్ను ఇలా టార్గెట్ చేస్తున్నారు, నేను ఆడలేకపోతున్నాను, నా పర్సనాలిటీ ఇలా ఉంది, దానివల్ల నా పర్సనాలిటీ అంటే జస్ట్ నేను మెంటల్గా వీక్, మైండ్ గేమ్ ఆడదామని వచ్చాను, మైండ్ గేమ్ కూడా ఆడలేకపోతున్నాను, నేనైతే ఏ గేమ్ ఆడలేకపోతున్నాను, నన్ను ఎవరు అర్థం చేసుకోవడం, నాకు ఎవరు అర్థం కావట్లేదు, నేనైతే హౌస్లో ఉండలేను అని బాగా అయితే ఏడుస్తున్నాడండి. అప్పుడు యష్మి గౌడ వచ్చి తనైతే హగ్ చేసుకుని అది ఓదార్చింది. నిఖిల్, కిరాక్, సీత అయితే మణికంఠనైతే బాగా ఓదార్చారండి. నిఖిల్ కూడా అరే నీ పని నువ్వు చేసుకోరా, మిగిలిన వాళ్ళ గురించి నువ్వు పట్టించుకోకు, ఎవరు ఏమన్నా నీకు అనవసరం, నువ్వు మాత్రం గేమ్ ఆడు అని అయితే చెప్పాడు. దానికైతే మనం అప్రిషియేట్ చేయాలి నిఖిల్ని. బిగ్ బాస్ మణికంఠనైతే కన్ఫెషన్ రూమ్లోకి పిలిచాడు. కన్ఫెషన్ రూమ్లోకి వెళ్ళి అక్కడ కూడా మణికంఠ వెక్కి అయితే వేడుస్తున్నాడు. బయట నాకు రెస్పెక్ట్ లేదు, నేను ఇప్పుడు వారంలోనే బయటికి వెళ్ళిపోతే నాకు రెస్పెక్ట్ ఎవరిస్తారు, నాకు నా వైఫ్ నుంచి కానీ, నా వైఫ్ యొక్క పేరెంట్స్ నుంచి కానీ, వీళ్ళందరి నుంచి కూడా నాకు సొసైటీ నుంచి కూడా నాకు రెస్పెక్ట్ రాదు. వారంలో నేను తిరిగి వెళ్ళిపోతే వీడు ఎందుకు పనికిరాడా, వీడు అన్ఫిట్, నాకు అసలు డబ్బు కావాలి, డబ్బు లేదు, నా పాప కావాలి, నాకు స్టెప్ ఫాదర్ కావాలి, ఇవన్నీ కూడా నాకు కావాలి అని అతనైతే ఏడుస్తున్నాడు కన్ఫెషన్ రూమ్లో. అప్పుడు బిగ్ బాస్ ఏమన్నాడంటే, మీరైతే ఎందుకైతే ఏడుస్తున్నారు, కొన్నిసార్లు మన మాటలు మన బలం మనమే గ్రహించలేం, మీకు బలం ఉంది కాబట్టి మీరు ఎక్కడి దాకా వచ్చారు, మీరు అది ఒకటే పాయింట్ అయితే గుర్తుంచుకోండి, మీకు బలం ఉంది కాబట్టి బిగ్ బాస్ హౌస్లోకి వచ్చారు, అటువంటి బలాన్ని మీరు గ్రహించట్లేదు, మీ బలాన్ని మీరు గ్రహించాలి. ఇక్కడ ఎందుకు వచ్చావు అంటే నువ్వు బలవంతుడు కాబట్టే వచ్చావు, నీ బలాన్ని అయితే నువ్వు నమ్మాలి, నమ్మి అందరికంటే ముందుగా నువ్వు ముందుకు సాగు, అందరిలాగే నువ్వు ఉండు, నీకైతే బలం ఉంది, ఆ బలాన్ని యూజ్ చేసుకుని నువ్వు ఇంకా మరింత శక్తివంతుడుగా అయ్యి నువ్వైతే ముందుకైతే వెళ్ళు ఆటలో అని బిగ్ బాస్ అయితే సజెషన్ అయితే ఇచ్చారండి. దాన్ని మణికంఠ యాక్సెప్ట్ చేసి నేనైతే నా ఆట నేను ఆడతాను, ఇక నుంచి నేను బాగా ఉంటాను అయితే చెప్పారు. మరి ముందు ఎలా ఉండబోతుంది, మణికంఠ హౌస్లో ఉండగలడా, నెక్స్ట్ వీక్ మణికంఠ ఎలిమినేట్ అవుతాడా, లేదా బేబక్కన ఎలిమినేట్ అవుతుందా, అసలు బిగ్ బాస్ హౌస్లో మణికంఠ ఇంత ఎమోషనల్ జర్నీని ఎంతకాలం సాగించగలడు, మీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి. నెక్స్ట్ వీక్ ఎవరైతే ఎలిమినేట్ అవుతారో అన్నది కూడా కామెంట్ చేయండి.